హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు న్యూస్ పేపర్ న్యూస్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ హెడ్డింగ్, పురసమర భేరీ. 7 కార్పొరేషన్లు 116 పురపాలక సంఘాలకు షెడ్యూల్ జారీ. నేటి నుంచి 30 వరకు నామినేషన్లు. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు, 16న మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగా రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని మంగళవారం 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల ఎన్నికలకు షెడ్యూల్ను వెలువరించారు. వెంటనే కోడ్ అమల్లోకి వచ్చింది. 7 నగరపాలక సంస్థల్లోని 414 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2582 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 11న ఒకే దఫాలో ఎన్నికలు నిర్వహించనున్నారు. బ్యాలెట్ పద్ధతిన ఈరోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 52,43,023 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. డివిజన్లు, వార్డుల కేటాయింపులు ఇలా అనేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మొత్తం 2,996, బీసీ జనరల్ 463, బీసీ మహిళలు 391, ఎస్సీ జనరల్ 254, ఎస్సీ మహిళలు 190, ఎస్టీ జనరల్ 147, ఎస్టీ మహిళలు 40, అన్రిజర్వ్డ్ జనరల్ 647, అన్రిజర్వ్డ్ మహిళలు 864. అయితే అభ్యర్థుల ఎంపిక బాధ్యత మంత్రులదే. మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ వ్యూహ రచన, గాంధీ భవన్లో వార్ రూమ్ ఏర్పాటు. తర్వాత మేడారం జాతర న్యూస్. వనమంతా జనమయ్యే మహాజాతర. నేటి నుంచి 31 వరకు మేడారంలో కోలాహలం. జంపన్నవాగు పరిసర ప్రాంతాల్లో భక్తులు. చూడండి. భారత్ EU మధ్య స్వేచ్ఛా వాణిజ్యం కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం. ఐరోపా కార్లు, మద్యం చౌక. మన వ్యవసాయ ఉత్పత్తులకు ఊతం. భద్రతా, రక్షణ రంగంలోనూ బంధం బలోపేతం. భారతీయ నిపుణులను ఆహ్వానించేందుకు సై. చరిత్రలోనే భారీ ఒప్పందం. మోదీ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా వ్యాఖ్యానించిన ఉర్సులా. దేశీయంగా విమానాల తయారీ. ఎంబ్రాయర్, అదానీ భాగస్వామ్య ఒప్పందం. 5 కార్పొరేషన్లు, సగం మున్సిపాలిటీలు గెలవాల్సిందే. పురపోరు లక్ష్యాలను నిర్దేశించుకున్న కమలదళం. సేవ్ తెలంగాణ, ఓట్ తెలంగాణ నినాదంతో వెళ్లాలని నిర్ణయం. పుర ఎన్నికలకు భారాస సన్నద్ధం. మాజీ మంత్రులకు సొంత జిల్లాల్లో బాధ్యతల అప్పగింత. సింగరేణి కుంభకోణాలపై విచారణ జరిపించండి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు భారాస నేతల వినతి. సమాచార మార్పిడికి సహకరించారా? ఫోన్ అక్రమ ట్యాపింగ్ వివరాల్ని కేసీఆర్కు చేరవేశారా? నిందితులతో సంప్రదింపులు జరిపారా? సంతోష్ రావును ప్రశ్నించిన సిట్. ఆర్థిక వృద్ధిలో వినియోగమే కీలకాంశం. నిరుటి కేంద్ర బడ్జెట్ను దీని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఆదాయ పన్ను, జీఎస్టీలో మార్పులకు అదే కారణం. కానీ దిగువ మధ్య తరగతికి దక్కిన ప్రయోజనాలు తక్కువే. ఉచితాలతో ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడుతుంది. ట్రంప్ సుంకాలతో దీర్ఘకాలంలో ప్రభావం. ఈనాడుతో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. లక్షెట్టిపేట ప్రభుత్వ కళాశాల పరీక్ష విభాగం నిర్లక్ష్యం. ఎంపిక చేసుకున్న పేపర్ మ్యాపింగ్ సిబ్బంది తప్పిదం. విద్యా సంవత్సరం కోల్పోయిన 29 మంది ఎంకామ్ విద్యార్థులు. సింగరేణి కార్మికుల సొంతింటి కలను సాకారం చేస్తాం. ఉద్యోగుల మారుపేరు సమస్యకు త్వరలోనే పరిష్కారం. భట్టి. హైడ్రా పాత్ర అభినందనీయం. ఎక్స్లో సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మహానగర ఆస్తులు, విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడడంలో హైడ్రా పోషిస్తున్న పాత్ర అభినందనీయమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్ వేదికగా సీఎం స్పందించారు. వేల కోట్ల విలువల చేసే ప్రభుత్వ ఆస్తులను హైడ్రా కాపాడుతుంది. మీర్ ఆలాం చెరువు పునరుద్ధరణ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న పలువురు ఇంజనీర్లు, కార్మికులు ఆపదలో చిక్కుకోగా వారి ప్రాణాలను కాపాడిన హైడ్రా సిబ్బందికి నా ప్రత్యేక అభినందనలు అని సీఎం పేర్కొన్నారు. నేరుగా జీవిత ఖైదు విధించే అధికారం హైకోర్టు, సుప్రీంకోర్టులకే ఉంటుంది, స్పష్టం చేసిన కర్ణాటక హైకోర్టు. మేడారం జాతర వైభవంగా జరుపుకోవాలి.
అధికారుల సమన్వయంతో పనిచేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యార్థినులకు గర్భాశయ క్యాన్సర్ నిరోధక వ్యాక్సిన్లు. తమిళనాడులో కొత్త పథకం ప్రారంభం. తమిళనాడులో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థినులకు గర్భాశయ క్యాన్సర్తో నిరోధక వ్యాక్సిన్ హెచ్పివిలు వేసే పథకాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెన్నైలో మంగళవారం ప్రారంభించారు. తొలి విడతగా గర్భాశయ క్యాన్సర్ ప్రభావం ఎక్కువగా ఉన్న ధర్మపురి, పెరంబలూర్, తిరువన్నామలై, అరియాలూర్ జిల్లాల్లో ఈ పథకం అమలు చేస్తారు. సందేహాల పునాదిపై శాంతి సౌధం. రెండో ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా, సోవియట్ల మధ్య రెండు ధృవాలుగా ప్రపంచం చీలింది. సోవియట్ పతనంతో బహుళ ధృవ ప్రపంచం సాకారం అవుతుందని, సమతుల్యత ఏర్పడుతుందని అనుకున్నారు. కానీ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా వాటిని వమ్ము చేసి బలవంతులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తారు, బలహీనులు గత్యంతరం లేక వారి ఆగడాలను భరిస్తారు అనే ప్రాచీన గ్రీకు నీతిని అమల్లోకి పెడుతుంది. ఈ తరహా రాజనీతి సుస్థిర శాంతిని నెలకొల్పదు. మేడారానికి దారులివి. ములుగు. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న మేడారం మహాజాతరలో ట్రాఫిక్ నియంత్రణ అత్యంత కీలకం. పోలీసులు ఇందుకోసం ప్రత్యేకంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఏ దారి గుండా వచ్చే వాహనాలు జాతరకు ఎలా చేరుకోవాలి, తిరిగి ఏ మార్గంలో వెళ్లాలన్న దానిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. వివిధ మార్గాల నుంచి వచ్చే వాహనాలకు అనువుగా పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. వరంగల్ వైపు నుంచి వచ్చే ప్రైవేట్ వాహనాలు అరెపల్లి, గుడెప్పాడ్, మల్లంపల్లి, ములుగు, జంగాలపల్లి, పస్రా, వెంగళాపూర్, నార్లాపూర్ దారిలో మేడారం చేరుతాయి. పార్కింగ్ ప్రదేశాలు. ఈ పార్కింగ్ ఎక్కడెక్కడ చేస్తారనేసి ఇచ్చారు. గద్దెల నుంచి పార్కింగ్ ప్రదేశాల దూరం కిలోమీటర్లలో. ఆర్టీసీ బస్టాండు 1/2 కిలోమీటర్, ఊరట్టం పార్కింగ్ ప్రదేశం 4, కన్నెపల్లి 4, కొత్తూరు 4, చింతల్ 6, నార్లాపూర్ 6, వెంగళరావుపూర్ 8, జంపన్నవాగు పార్కింగ్ 2, చిలకలగుట్ట 1 కిలోమీటర్, జంపన్నవాగు 3, కన్నెపల్లి 5, గంగారం మండల పునుగుండ్లలోని పగిడిద్దరాజు గుడి నుంచి మేడారం గద్దెలకు 70 కిలోమీటర్లు, ఏటూరు నాగారం మండల కొండాయిలోని గోవిందరాజుల గుడి నుంచి 18 కిలోమీటర్లు. బ్యాటర్ల జోష్, బౌలర్లు అదుర్స్. రసవతరంగా ప్రారంభమైన ఈఎస్ఎల్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీ. అమరావతి న్యూస్. బ్యాటర్లు జోష్ చూపించారు, బౌలర్స్ అదుర్స్ అనిపించారు. యువత కేరింతలు, ఆనందోత్సాహాల నడుమ ఈనాడు స్పోర్ట్స్ లీగ్ క్రికెట్ రాష్ట్ర స్థాయి పోటీలు గుంటూరు సమీపంలోని మోతడక వద్ద ఉన్న చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల మైదానాల్లో మంగళవారం ప్రారంభమయ్యాయి. రీజనల్ స్థాయిలో విజయం సాధించిన జూనియర్, సీనియర్స్ జట్లు రాష్ట్ర స్థాయిలో తలబడుతున్నాయి. సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్, రాయలసీమ రాకర్స్, తెలంగాణ టైగర్స్, నార్త్ ఆంధ్ర నిజామ్స్ 2 విభాగాల్లో తలపడ్డాయి. ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య మధుమూర్తి ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. గద్దర్ జయంతి సభ 31న. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, గద్దర్ ఫౌండేషన్ సంయుక్తంగా గద్దర్ 78వ జయంతి ఉత్సవాలను ఈ నెల 31న నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి జీవి సూర్యకిరణ్ తెలిపారు. లోహ విహంగ విన్యాసం అబ్బురపరిచే సంబరం. వింగ్స్ ఇండియా 2026 ప్రదర్శన నేటి నుంచి. ముస్తాబైన బేగంపేట విమానాశ్రయం. నేనే విద్యాశాఖ మంత్రినైతే కార్పొరేట్ స్కూళ్లను మూసివేస్తా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండలో అధునాతన పాఠశాల భవన ప్రారంభోత్సవం. శనగ వేరే లెవెల్. క్వింటాలు ధర 12,020 రూపాయలు. విద్య ప్రజారోగ్యంతోనే మహిళా సాధికారత. చట్టాల అమల్లో నిర్లక్ష్యమే వారిపై హింసకు కారణం. మగువలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్రం కాలయాపన. అసెంబ్లీలకు వెంటనే లోక్సభకు 2029 ఎన్నికల్లో అమలు చేయాలి. ఈనాడు ముఖాముఖిలో కేరళ మాజీ ఆరోగ్య మంత్రి కేకే శైలజ. కేరళ బెంగళూరులో టీజీసీఎస్బీ ఆపరేషన్. 16 కోట్లు కాజేసిన సైబర్ మోసగాళ్లకు సహకరించిన 6 అరెస్ట్. వచ్చే నెల 9 నుంచి ఈసెట్, 10 నుంచి లాసెట్ దరఖాస్తులు. 5, 8 తేదీల్లో నోటిఫికేషన్లు జారీ. సెట్ల కమిటీల సమావేశంలో ఖరారు.
అన్ని ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్. పరీక్షా కేంద్రాలకు సులభంగా చేరుకునేందుకు ముద్రించాలని నిర్ణయం. బీసీల్లో కులాల వారీగా దరఖాస్తుల స్వీకరణ. ఎబ్సెట్లో ఈసారి రెండో మాక్ కౌన్సిలింగ్ నిర్వహణ. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయాలు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మినీ మ్యారేజ్ హాళ్లు. మౌలిక వసతులతో సమీకృత భవనాల నిర్మాణం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. నేడు పటాన్చెరులో శంకుస్థాపన. ఆకాశ్ మిస్సైల్ ప్రస్థానం పుస్తకం ఆవిష్కరించిన రాజ్నాథ్ సింగ్. తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు. సంతానంపై ఫిర్యాదు చేసిన 35 మంది వృద్ధులు. తాము కష్టపడి సంపాదించిన ఆస్తిపాస్తులను పంచుకొని ముదిమి వయస్సులో తమను గాలి కొదిలేశారంటూ తల్లడిల్లిపోతున్నారు ఆ వృద్ధులు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి మెయింటెనెన్స్ ట్రైబ్యునల్ కార్యాలయంలో ఇటీవల 35 మంది వృద్ధులు వారి సంతానంపై ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ అనంతరెడ్డి మంగళవారం వారిని పిలిచి వివరాలు తెలుసుకున్నారు. వారి పిల్లలకు నోటీసులు పంపి త్వరితగతిన న్యాయం చేస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారు. దేశీయంగా విమానాల తయారీ. ఎంబ్రాయర్ అదానీ భాగస్వామ్య ఒప్పందం. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి. ప్రాంత ఐపీఎస్ లక్ష్మీనారాయణ భార్యను మోసగించిన సైబర్ నేరగాళ్ల అరెస్టు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పేరిట వంచన. మాయగాళ్లు కాజేసిన 45 లక్షల ఫ్రిడ్జ్. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ మెయిన్ హెడ్లైన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసినందుకు చాలా ధన్యవాదాలు.